స్థానిక దేవరకొండ పట్టణంలో ఏర్పాటు చేసిన బీసీ సంక్షేమ సంఘం ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా కామారెడ్డి డిక్లరేషన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక దేవరకొండ పట్టణంలో బీసీ సంక్షేమ సంఘం ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా కామారెడ్డి డిక్లరేషన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కులాల వారీగా జనాభా గణన చేయడం సంతోషదాయకమని హర్షాన్ని వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 243(d)(6) ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కూడా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచవచ్చును. కావున కాలయాపన చేయకుండా 42% రిజర్వేషన్లను స్థానిక సంస్థల్లో ప్రకటించిన తర్వాతే ఎన్నికలకు పోవాలని అన్నారు. ప్రకటించక ముందే ఎన్నికలకు వెళితే బీసీ సోదరులు నష్టపోతారని, కాబట్టి 42% రిజర్వేషన్ ప్రకటించిన తర్వాతే ఎన్నికల జరపాలని, లేనిచో మేము పోరాటాలకు సిద్ధమవుతామన్నారు. ఈ కార్యక్రమంలో చొల్లేటి భాస్కరాచారి, పున్నా వెంకటేష్, ముస్ని వీరయ్య, చెరుపల్లి జయలక్ష్మి, తోటపల్లి సీను, మాకం చంద్రమౌళి, గండూరి లక్ష్మణ్, ఎండి ఖాదీర్ బాబా, కానుగుల మధు, సురాకారపు దశరథం, కాటం వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దేవరకొండ నియోజకవర్గంలో బీసీ సంక్షేమ సంఘ ముఖ్య నాయకుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషన్ను స్థానిక సంస్థ ఎన్నికల్లో అమలు చేస్తామని చెప్పి కులగన్న చేసిన చాలా సంతోషం. కానీ కులగన్నను అమలు చేసే దిశగా ప్రభుత్వం ముందుకెళ్లాలని కోరుకుంటాం. అయితే ఈ 42% స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ఇది మేము అనుకునే ఆలోచన కాదు, మా విధానం కాదు. ఇది మీరు గత ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి విధానాన్ని, హామీని ఖచ్చితంగా నిలబెట్టుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతాం, డిమాండ్ కూడా చేస్తాం. సరే, మీరు కులగన్న చేసారు, అసెంబ్లీలో మరి తీర్మానం చేసి కేంద్రానికి పంపేరు మంచిదే. కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఆర్టికల్ 246(d)(3) ప్రకారము రాష్ట్ర ప్రభుత్వము స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు చేసే విధానము రాజ్యాంగంలో పొందుపరచబడింది. మరోసారి బీసీలను మోసం చేసేటటువంటి కుట్ర నడుస్తుంది. కాబట్టి ఆ విధంగా కాకుండా రాష్ట్రంలో అధికారం ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకొని 42% రిజర్వేషన్ ప్రకటించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరపని ఎట్లా ఆర్డీఓ ఆఫీసుల పుట్ల కానీ, కలెక్టర్ ఆఫీసుల పుట్ల కానీ, లేదా మా బీసీ ప్రజానికంతో పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఎన్నికలను కూడా అడ్డుకుంటామని, అదేవిధంగా ఈ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇళ్ళు కానీ, అదేవిధంగా ప్రజాప్రతినిధుల ఇళ్ళను కూడా ముట్టడించి అది ఒత్తిడి తెచ్చే విధంగా, ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే విధంగా, అది అమలు చేసుకునే విధంగా మేము ఒత్తిడి తీసుకొచ్చి అమలు చేసుకుంటాము. మరి ఆ విధమైన పరిస్థితి భారత రాజ్యాంగంలో రాకుండా ఏంటంటే మాకున్నటువంటి హక్కు మీరు చెప్పినటువంటి విధానం కాబట్టి ఖచ్చితంగా 42% రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతే ఇది స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. 42% స్థానిక సంస్థ ఎలక్షన్లు రిజర్వేషన్ వెంటనే 42% రిజర్వేషన్ వెంటనే 42% రిజర్వేషన్ వెంటనే బీసీల ఐక్యత బీసీల ఐక్యత బీసీల ఐక్యత బీసీల ఐక్యత.